గైస్ మీరు మీ క్లాస్ లో కొంతమందిని చూసింటారు, వాళ్ళు ఎగ్జామ్స్ ముందు 2-3 డేస్ నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఎగ్జామ్స్ లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తుంటారు. మరి కొందరు ఉంటారు, వాళ్ళు డైలీ గంటల వరకు చదివి కూడా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తేలేకపోతుంటారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో కూడా కొందరు 5-6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి డైలీ 8 నుంచి 10 గంటల వరకు చదివి కూడా యూపీఎస్సీని క్రాక్ చేయలేకపోతుంటారు. మరి కొందరు ఉన్నారు, వాళ్ళు జస్ట్ 1 ఇయర్ ప్రిపరేషన్ నుంచి యూపీఎస్సీని క్రాక్ చేస్తున్నారు. దీని వెనకాల సీక్రెట్ ఏమిటి? వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ ని తక్కువ టైంలో క్రాక్ చేయడానికి యా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. మీరు కూడా మీ ఎగ్జామ్ లో తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. పాయింట్ నెంబర్ 1, మేక్ ప్లాన్ బిఫోర్ స్టడీ. దీన్ని నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాతకాలంలో రాజులు యుద్ధాలు గెలవాలంటే, ఎదుటి రాజు సైన్యాన్ని ఓడించాలంటే వాళ్ళు ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేవాళ్ళు. యుద్ధ భూమిలోకి వెళ్తేనే డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేయకుండా ఒక స్ట్రాటజీని యూజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ ఇక్కడ నుంచి అటాక్ చేయాలి, నెక్స్ట్ అక్కడ నుంచి అటాక్ చేయాలి అని చెప్పి ఇలా ఒక ప్లాన్ చేసుకుని యుద్ధం చేసేవాళ్ళు. అలాగా మీరు కూడా మీ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనుకుంటే, మీ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే మీరు ఒక ప్లాన్ తో మీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. మీరు డైరెక్ట్ గా మీ బుక్ ఎత్తుకొని మీరు 1 by 1 చాప్టర్స్ అంతా చదువుకుంటా పోతే మీరు మీ ఎగ్జామ్ లో ఎప్పటికీ మంచి మార్క్స్ స్కోర్ చేయలేరు. మీరు మీ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు మీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అలాగా మీరు ఒక ప్లాన్ తయారు చేసుకుని మీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ లో బోర్డ్స్ థియరీ ఇంపార్టెంట్ అనుకోండి. ఆ బోర్డ్స్ థియరీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ చాప్టర్ లోకి వెళ్ళిపోవాలి. అలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. తర్వాత టైం దొరికితే అప్పుడు అన్ఇంపార్టెంట్ టాపిక్స్ లో కూడా వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 2, స్టడీ ఇన్ రైట్ టైం ఇన్ రైట్ ప్లేస్. మీలో కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ని లీజర్ పీరియడ్ లో చదవాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ లీజర్ పీరియడ్ లో చూస్తే మీ ఫ్రెండ్స్ మీ క్లాస్ లో అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, అండ్ మీరు కూడా వాళ్ళతో పాటు నవ్వుకుంటూ చదువుతుంటారు. అలా చదువు మీలో ఏమైనా ఎక్కుతాదా? ఎక్కదు. సో మీ క్లాస్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు పక్కన ఏదైనా ఖాళీ రూమ్ ఉంటే ఆ ఖాళీ రూమ్ లోకి వెళ్ళి చదువుకోండి. లేదంటే మీ స్కూల్ కాలేజ్ లో ఏమైనా లైబ్రరీ ఉంటే లైబ్రరీకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చదవండి. అండ్ మీలో కొంతమంది నైట్ స్టడీ చేస్తుంటారు. రాత్రి 12-1 గంటల వరకు కూర్చొని చదువుతుంటారు. అండ్ తర్వాత పడుకొని మార్నింగ్ ఎప్పుడో 8 o'clock కి లేస్తుంటారు. ఇది అన్నిటికన్నా పెద్ద మిస్టేక్. ఇలా మీరు అస్సలు చేయకూడదు. మీరు గిన క్వాలిటీగా చదవాలనుకుంటే, మీరు చదివింది ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటే, మీరు ఒక్కసారి చదివితేనే అది మీకు అర్థం అయిపోవాలనుకుంటే మీరు నైట్ 10 కంతా పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కే లేసి కూర్చొని చదవండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఈ టైంలో చదివింది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. పాయింట్ నెంబర్ 3, స్టడీ విత్ ఫోకస్. మీలో కొంతమంది 8 గంటల వరకు చదువుతుంటారు, అయినా కూడా కొంచెం కూడా చదివినట్టే ఉండదు. ఎందుకంటే మీరు చదివేటప్పుడు మీ ఫోన్ మీ పక్కనే ఉంటుంది. ఒక్క నోటిఫికేషన్ వస్తే చాలు టక్కమని ఫోన్ తీసుకొని చూస్తుంటారు. మీరు క్లాస్ లో కూడా చదివేటప్పుడు మీ ఫోకస్ మీ చదువు మీద అస్సలు ఉండదు. మీ పక్కన మీ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే మీరు వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చదువుతుంటారు. ఇలా మీరు 8 కాదు 10 గంటలు చదివినా కూడా వేస్టే. సో మీరు 4 hours చదివినా క్వాలిటీగా ఫోకస్ గా చదవండి. మీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టేసి మీ నుంచి దూరం పెట్టేసి కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా ఫోకస్ గా చదవండి. అది 2 hours చదివినా పర్లేదు, 4 hours చదివినా పర్లేదు. ఎంతసేపు చదివినా క్వాలిటీగా ఫోకస్ గా చదవండి. పాయింట్ నెంబర్ 4, మేక్ అ ప్లాన్ ఎవ్రీడే. గైస్ మీరు ప్రతిరోజు ఒక టైం టేబుల్ అనేది తయారు చేసుకుంటారు. మార్నింగ్ 5 to 7 చదవాలి అండ్ ఈవినింగ్ 6 to 9 చదవాలి అని. బట్ మీలో చాలా మంది నేను ఏం చదవాలి, ఏమేం కంప్లీట్ చేసుకోవాలి అనే ప్లాన్ అయితే చేసుకోరు. మీరు ప్రతిరోజు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. మీరు మార్నింగ్ లేస్తేనే నేను నైట్ పడుకునే లోపు ఈ సబ్జెక్ట్ లో ఈ టాపిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని పడుకోవాలి అనే ఒక టార్గెట్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు నైట్ పడుకునే లోపు ఆ టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. మీరు ఇలా ప్లాన్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్. మీరు ఇలా ప్లాన్ చేసుకొని చదవకపోతే మీరు మీ సిలబస్ ని ఎప్పటికీ కవర్ చేసుకోలేరు. పాయింట్ నెంబర్ 5, గివ్ టెస్ట్ ఆఫ్టర్ స్టడీ. గైస్ మీరు నార్మల్ గా ఏమైనా నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? బుక్స్ క్లోజ్ చేసి ఇంకా వదిలేస్తారు. ఇలాగే కదా మీరు చేసేది. కానీ మీరు ఇలా అస్సలు చేయకూడదు. మీరు ఏం నేర్చుకున్నా వెంటనే బుక్స్ క్లోజ్ చేసి ఒకసారి టెస్ట్ రాయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు నేర్చుకున్నది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ లో రాయలేకపోతుంటారు. సో ఇట్లాంటిది ఏమైనా ఉంటే ఈడే తెలిసిపోతుంది. సో మీరు ఏం నేర్చుకున్న 1-2 సార్లు బుక్స్ క్లోజ్ చేసి ఒకసారి టెస్ట్ రాయండి. అండ్ ఆ టెస్ట్ పేపర్స్ ని మీరే ఒకసారి కరెక్షన్ చేసుకోండి. అప్పుడు మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏమున్నాయో మీకు ఈడే తెలిసిపోతాయి. అండ్ మీరు కొంతమంది ఎగ్జామ్స్ ముందు చదివేటప్పుడు నోట్స్ తయారు చేసుకుంటుంటారు. నోట్స్ అనేది తయారు చేసుకోవాలి, బట్ అది ఎగ్జామ్స్ ముందు కాదు. ఎగ్జామ్స్ ముందు మీరు తయారు చేసుకున్న నోట్స్ ని రివిజన్ చేయాలి. అలా కాకుండా ఎగ్జామ్స్ ముందు ఉన్న తక్కువ టైం ని మీరు నోట్స్ రెడీ చేసుకోవడంలో వేస్ట్ చేసుకోకూడదు. అండ్ మీలో చాలా మంది నాకు అన్న నేను నా లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో ఒక్క మాటలో చెప్పనని అడుగుతుంటారు.
ఒక్క మాటలో చెప్తున్నా, మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ ఒక్క పని చేయండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి లేయండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి లేస్తే అలవాటు వేసుకోండి. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా రైట్ డైరెక్షన్ లోకి వెళ్ళేది నేర్చుకుంటారు. మీలో కొంతమంది మహానుభావులు 4 o'clock కి లేస్తే సక్సెస్ అయిపోతాంలే అని చెప్పి 4 o'clock కి లేసి ఫోన్ తీసుకుని వెబ్ సిరీస్ చూసుకుంటా కూర్చుంటారు. మీరు ఇలా చేస్తే 4 కి కాదు 3 కి లేసినా వేస్టే. మీరు 4 కి లేస్తున్నారంటే మీ గోల్ కి ఉపయోగపడేది యాదో ఒకటి పని చేయాలి. అంటే చదువుకోవడం, మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం లాంటివి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపించింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కింద ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు యాజ్ అ స్టూడెంట్ యా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నేను దాని మీద వీడియోని చేసి మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. టేక్ కేర్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.